Hello students, today we are going to discuss remaining long answers in the nuclear chapter. సో లాస్ట్ వీడియోస్లో మనకు వేవ్స్లో కరెంట్ ఎలక్ట్రిసిటీలో లాంగ్ ఆన్సర్స్ డిస్కస్ చేసాము. దీంట్లో మనకు న్యూక్లియర్ రియాక్టర్లో లాంగ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకు టోటల్గా 7th క్వశ్చన్. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ లేబుల్డ్ డయాగ్రామ్. సో దీంట్లో మనకి న్యూక్లియర్ రియాక్టర్ ఎలా వర్క్ చేస్తుంది, దాంట్లో మనకి ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకొని చెప్తాం. సో ఫస్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ అంటే ఇక్కడ మనకి అక్కడ యురేనియం 235 తోటి మనకు ఒక న్యూట్రాన్ అనేది కంబైండ్ అయినప్పుడు యురేనియం 236 వస్తుంది. దాని నుంచి ఒక హెవీ న్యూక్లియర్ అనేది 2 లైట్ న్యూక్లియర్ మనకి కన్వర్ట్ అయ్యి దాని నుంచి మనకు 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయండి. ఆ 3 న్యూట్రాన్స్లో మళ్ళీ ఇంకొక న్యూట్రాన్ మనకి యురేనియం 235తో యాడ్ అయ్యి మనకి ఫిషన్ రియాక్షన్ అనేది కంటిన్యూస్గా మనకి చైన్ రియాక్షన్ లాగా వస్తుంది. ఇది కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ పైన మనకు వర్క్ చేస్తుంది. దీంట్లో మనకు పార్ట్స్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్లో ఏముంటాయి అంటే, ఏ టైపికల్ న్యూక్లియర్ రియాక్టర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఫ్యూయల్, మోడరేటర్, కూలెంట్స్, కంట్రోల్ రాడ్స్ అండ్ షీల్డింగ్. అంటే మనకి 5 పార్ట్స్ ఉంటాయండి. దీంట్లో ఫ్యూయల్ ఉంటుంది, మోడరేటర్ ఉంటుంది, కూలెంట్ ఉంటుంది, కంట్రోల్ రాడ్స్ ఉంటాయి, షీల్డింగ్. దీన్నే ప్రొటెక్టివ్ షీల్డింగ్ అని కూడా అంటారండి. సో దీంట్లో కనుక మనకు చూసుకుంటే మనకు కోర్, మిడిల్ పార్ట్ ఆఫ్ కోర్లో మనకి ఇక్కడ కంట్రోల్ రాడ్స్ ఉంటాయి. ఇది ఒక రిఫ్లెక్టరు. కూలెంట్ అనేది ఇక్కడ మనకి ఈ స్టీమ్ జనరేటర్లో మనకి కూలెంట్ అనేది కనెక్ట్ చేస్తాము. ఈ స్టీమ్ జనరేటర్లో మనకు వాటర్ అనేది మనకు కూలెంట్ నుంచి పంపిస్తే అక్కడ స్టీమ్ అనేది ఎగ్జిట్ అవుతుంది. అంటే మనకి ఈ స్టీమ్ జనరేటర్లో ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఏవైతే రియాక్షన్ ఉన్నాయో అవి హెవీ హీట్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఆ కండెన్సర్ నుంచి ఏదైతే వాటర్ పంపిస్తామో ఆ వాటర్ అనేది మనకు స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. ఆ స్టీమ్ని టర్బైన్కి కనెక్ట్ చేస్తాము. సో దీంట్లో మనకి ఫస్ట్ ఫ్యూయల్ కనుక చూసుకుంటే, ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ ఎన్రిచ్డ్ యురేనియం ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. ఇక్కడ మనకి రేడియాక్టివ్ ఎలిమెంట్స్ యురేనియం కానీ, ప్లూటోనియం కానీ, థోరియం కానీ ఇవి మనకు ఫ్యూయల్గా యూజ్ చేస్తాము. ఇక్కడ యురేనియం 235ని ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ద ఫ్యూయల్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ది సిలిండ్రికల్ రాడ్స్ ఆర్ అల్యూమినియం సిలిండ్రికల్ రాడ్స్. దీస్ రాడ్స్ ఆర్ ఎట్ ది మెయిన్ కోర్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్. ఇక్కడ మనకి ఈ కోర్, మిడిల్ పార్ట్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్, ఈ కోర్లో మనకి అల్యూమినియం సిలిండర్స్లో ఈ ఫ్యూయల్ని ఫిల్ చేస్తాము. అల్యూమినియం సిలిండర్స్లో మనకు ఫ్యూయల్ ఫిల్ చేసి దాంట్లో కోర్లో ప్లేస్ చేస్తాము. ఇక్కడ మనకి మోడరేటర్, ఇట్ ఈస్ ఎ సబ్స్టాన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ది స్లోయింగ్ డౌన్ ది ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. ద కామన్లీ యూజ్డ్ మోడరేటర్స్ ఆర్ హెవీ, వాటర్ అండ్ గ్రాఫైట్. ఈ అల్యూమినియం సిలిండర్స్ మనకు సరౌండింగ్లో మనకు గ్రాఫైట్ ఇక్కడ మనకి మోడరేటర్స్ యూజ్ చేస్తాము. ఈ మోడరేటర్స్ మనకి యూజ్ ఏంటి అంటే, ఈ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్లో డౌన్ చేయడానికి ఈ మోడరేటర్స్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ కంట్రోల్ రాడ్స్ అంటే ఏంటి అంటే, కంట్రోల్ రాడ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ న్యూట్రాన్ అబ్జార్బింగ్ మెటీరియల్. దీస్ రాడ్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోలింగ్ ది చైన్ రియాక్షన్. అంటే ఇక్కడ మనకి ఎక్సెస్ ఆఫ్ న్యూట్రాన్స్ దీంట్లో మనకి ఫిషన్ రియాక్షన్లో రిలీజ్ అయినప్పుడు ఈ కంట్రోల్ రాడ్స్ ఏంటి అంటే న్యూట్రాన్ అబ్జార్బింగ్ మెటీరియల్ లాగా మనకు వర్క్ చేస్తాయి. ఎక్సెస్ ఆఫ్ న్యూట్రాన్స్ని ఇది అబ్జార్బ్ చేసుకొని ఆ చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ మనము ఈ కంట్రోల్ రాడ్స్గా దేని యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు క్యాడ్మియము, బోరాన్. నెక్స్ట్ కూలెంట్ అంటే ఏంటి అంటే, ద హీట్ ఎనర్జీ జనరేటెడ్ బై రియాక్టర్ డ్యూరింగ్ ది ఫిషన్ రియాక్షన్ ఈజ్ రిమూవ్డ్ బై ఎ కూలింగ్ ఏజెంట్. ద కూలెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ పర్పస్ ఆర్ వాటర్ ఆర్ మోల్టన్ సోడియం. ఇక్కడ మనకి హీట్ ఎనర్జీ అనేది రియాక్టర్లో మనకు రిలీజ్ అయినప్పుడు ఆ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడానికి లేదా రిమూవ్ చేయడానికి ఒక కూలింగ్ ఏజెంట్ని మనం యూజ్ చేస్తాము. ఈ కూలింగ్ ఏజెంట్గా మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే మనకు వాటర్ కానీ, మాల్టన్ సోడియం కానీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రొటెక్టివ్ షీల్డింగ్. దీస్ ఆర్ వాల్స్ జనరల్లీ మేడ్ అప్ ఆఫ్ కాంక్రీట్ అండ్ lead constructed around the reactor. It acts as a shield preventing the radiations coming out from the reactor. ఇక్కడ మనకి హెవీ హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి హార్మ్ఫుల్ రేడియేషన్స్ వస్తాయి కాబట్టి దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ టోటల్ రియాక్టర్ని కాంక్రీట్, lead
నెక్స్ట్ సిమెంట్ కూడా మనకు యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి కాంక్రీట్ లెడ్ ఉన్న కన్స్ట్రక్షన్ని ఈ టోటల్ అరౌండ్ ది రియాక్టర్ మనకు అరేంజ్ చేస్తాం, ఎందుకంటే అక్కడ హార్మ్ఫుల్ రేడియేషన్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. దాన్ని ప్రొటెక్టివ్ షీల్డింగ్ అంటాం. ఇవి 5 పార్ట్స్. దీంట్లో వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ కనుక చూసుకుంటే, ఏ సింగిల్ న్యూట్రాన్ ఈజ్ ఆల్సో కేపబుల్ ఆఫ్ స్టార్టింగ్ ఫిజన్, హెన్స్ నో ఎక్స్టర్నల్ సోర్స్ ఈజ్ రిక్వైర్డ్. అంటే మనకి ఎవ్రీ ఫిజన్ రియాక్షన్లో 3 న్యూట్రాన్స్ మనకు రిలీజ్ అవుతాయి. దాంట్లో సింగిల్ న్యూట్రాన్ అనేది మనకు మళ్ళీ యురేనియం 235తో మనకి యాడ్ అయినప్పుడు అక్కడ కూడా మనకు ఫిజన్ రియాక్షన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. సో ఏ సింగిల్ న్యూట్రాన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ స్టార్టింగ్ ఫిజన్. అంటే మనకి సింగిల్ న్యూట్రాన్ తోటి కూడా మనకి ఫిజన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ సోర్స్ రిక్వైర్మెంట్ లేకుండానే సింగిల్ న్యూట్రాన్తో మనకి ఫిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టు స్టార్ట్ ది రియాక్టర్ ద కంట్రోల్ రాడ్స్ ఆర్ పుల్డ్. కంట్రోల్ రాడ్స్ని మనం పుల్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈ న్యూక్లియర్ రియాక్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వెన్ న్యూట్రాన్ స్ట్రైక్స్ యురేనియం 235 న్యూక్లియస్, ఫిజన్ స్టార్ట్స్ అలాంగ్ విత్ ది ఎమిషన్ ఆఫ్ ఫాస్ట్ న్యూట్రాన్స్. ఇక్కడ సింగిల్ న్యూట్రాన్ అనేది యురేనియం 235తో మనకు స్ట్రైక్ అయినప్పుడు అక్కడ ఫిజన్ రియాక్షన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. దీంట్లో అక్కడ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ అనేది రిలీజ్ అవుతాయి. దీస్ ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ ఆర్ దెన్ slowed down by a moderator and they continue to induce further fission of uranium 235. ఇక్కడ ఏవైతే ఫిజన్ రియాక్షన్లో ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయో అక్కడ ఈ మోడరేటర్ అరౌండ్ ది సరౌండింగ్ మోడరేటర్ నుంచి ఆ న్యూట్రాన్స్ మూవ్ అయినప్పుడు అక్కడ అవి స్లో డౌన్ అవుతాయి. ఆ స్లో డౌన్ అయినప్పుడు మనకు రిమైనింగ్ మళ్ళీ ప్రతి రియాక్షన్లో 3 న్యూట్రాన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ 3 న్యూట్రాన్స్ మళ్ళీ ఫర్దర్ రియాక్షన్ని కంటిన్యూ చేస్తాయి. నెక్స్ట్, బై మూవింగ్ ది కంట్రోల్ రాడ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ కెన్ బి కంట్రోల్డ్. మరి ఇక్కడ మనకి ఈ కంట్రోల్ రాడ్స్ని ఇన్సైడ్ అవుట్ సైడ్ మనకు మూవ్ చేసినప్పుడు అక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఏమవుతుందంటే కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ద హీట్ జనరేటెడ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హీటింగ్ ది కూలెంట్ విచ్ ఈస్ టర్న్ హీట్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ స్టీమ్. ఇక్కడ మనకు ఈ ఫిజన్ రియాక్షన్లో మనకి హెవీ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ హీట్ ఎనర్జీని మనం ఏం చేస్తాము అంటే మనకి కూలెంట్గా వాటర్ని యూజ్ చేసినప్పుడు ఈ వాటర్ అనేది స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్లో మనకి ఏవైతే ఫిజన్ రియాక్షన్ ఉందో ఆ హీట్ ఎనర్జీని బేస్ చేసుకొని ఆ హీట్ ఎనర్జీని వాటర్ని స్టీమ్ లాగా కన్వర్ట్ చేసుకున్నాం. అప్పుడు దేర్ఫోర్ దిస్ స్టీమ్ ఈజ్ యూజ్డ్ టు రొటేట్ స్టీమ్ టర్బైన్ అండ్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. మరి ఇక్కడ హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని వాటర్ని స్టీమ్ చేసాము. ఆ స్టీమ్ని దేన్ని యూజ్ చేస్తామంటే స్టీమ్ టర్బైన్ని రొటేట్ చేస్తాము. అప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనకి ఈ న్యూక్లియర్ రియాక్టర్లో ఏదైతే ఫిజన్ రియాక్షన్లో హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఆ హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని మనం వాటర్ని స్టీమ్లాగా కన్వర్ట్ చేసుకొని ఆ స్టీమ్ టర్బైన్ని రొటేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అప్పుడు మనకు ఆ స్టీమ్ టర్బైన్ రొటేట్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి న్యూక్లియర్ పవర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏ విధంగా మనకి ఏ ప్రిన్సిపల్ వర్క్ చేస్తుంటే కంట్రోల్ చైన్ రియాక్షన్. దీంట్లో పార్ట్స్ మనకు ఫ్యూయల్, మోడరేటర్, కూలెంట్, కంట్రోల్ రాడ్స్, షీల్డింగ్. మనకి ఫ్యూయల్గా అయితే మనకు యురేనియం తీసుకుంటాము. మోడరేటర్గా మనకి గ్రాఫైట్ కానీ వాటర్ కానీ తీసుకుంటాము, హెవీ వాటర్ కానీ తీసుకుంటాము. కంట్రోల్ రాడ్స్గా మనకు క్యాడ్మియం కానీ బోరాన్ కానీ తీసుకుంటాము. నెక్స్ట్ కూలెంట్గా వాటర్ కానీ మోల్టన్ సోడియం యూజ్ చేస్తాము. ప్రొటెక్టివ్ షీల్డింగ్గా మనకు కాంక్రీట్, లెడ్ యూజ్ చేస్తాము. తర్వాత మనకు వర్కింగ్లో ఏముంటుంది అంటే ఈ సింగిల్ న్యూట్రాన్తో మనకు ఫిజన్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ యురేనియం 235 అనేది మనకు ఫిజన్ రియాక్షన్ మనకి యురేనియం 235 ఒక న్యూట్రాన్తో స్ట్రైక్ అయినప్పుడు అక్కడ ఫిజన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. అక్కడ 3 న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి, ఎక్సెస్ న్యూట్రాన్స్, ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్ మనకు మోడరేటర్ నుంచి మూవ్ అయినప్పుడు అవి స్లో డౌన్ అవుతాయి. నెక్స్ట్ ఫర్దర్ న్యూట్రాన్స్ మనకు కంటిన్యూస్గా మనకు రియాక్షన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. సో మళ్ళీ మనకి ఇక్కడ ఈ కంట్రోల్ రాడ్స్ని మూవ్ చేసినప్పుడు ఇన్సైడ్ అవుట్ సైడ్ మూవ్ చేసినప్పుడు చైన్ రియాక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇక్కడ హీట్ జనరేటెడ్ అనేది మనకు ఈ వాటర్ని కూలెంట్గా యూజ్ చేసుకొని ఈ ప్రాసెస్లో ఏదైతే హీట్ జనరేట్ అవుతుందో దాన్ని వాటర్ని స్టీమ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆ స్టీమ్ అనేది స్టీమ్ టర్బైన్ని రొటేట్ చేయడానికి
యూజ్ చేసినప్పుడు అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ వరకు మనకు 6 మార్క్స్ ఉంటాయి. దీనికి ఒక అటాచ్డ్ ప్రాబ్లం ఉంటుంది, అది 2 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఇఫ్ 1 మైక్రోగ్రామ్ ఆఫ్ యురేనియం 235 ఈస్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ఇన్ అన్ ఆటమ్ బాంబ్, హౌ మచ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. అంటే మనకి ఒక ఆటమ్ బాంబ్లో యురేనియం 235 1 మైక్రోగ్రామ్ ఆఫ్ యురేనియం 235 కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయినప్పుడు దాంట్లో ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మనకి 1 మైక్రోగ్రామ్ అంటే 1 మైక్రోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ kg. ఇక్కడ మనకు ఐన్స్టీన్ మాస్ ఎనర్జీ రిలేషన్లో E ఈజ్ ఈక్వల్ టు mc² ఈ ఫార్ములా తీసుకుంటే m అనేది మనకు 10⁻⁹ kg ఉంది. C అనేది మనకు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ 3 × 10⁸ మీటర్/సెకండ్. సో ఇక్కడ 3 × 10⁸ మీటర్/సెకండ్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్, 10⁻⁹ ఇంటూ 9 × 10⁻16. 10⁻16 10⁻⁹ తీసుకుంటే 10⁻7 వస్తుంది. సో 9 × 10⁻7 జౌల్స్. అంటే 1 మైక్రోగ్రామ్ ఆఫ్ యురేనియం 235 మనకు డిస్ట్రాయ్ అయినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందంటే 9 × 10⁻7 జౌల్స్. అంటే మనకు ఈ మోడల్లో ఒక అటాచ్డ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఇక్కడ మనకు అటాచ్డ్ ప్రాబ్లం ఇవ్వకపోతే ఇక్కడ వరకే 8 మార్క్స్ పడతాయి. అటాచ్డ్ ప్రాబ్లం ఇస్తే ఇక్కడ వరకు మనకు 6 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ అటాచ్డ్ ప్రాబ్లంకి 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ది న్యూక్లియర్ చాప్టర్. Next question. What is radioactivity? State the law of radioactive decay. Show that radioactive decay is exponential in nature. అంటే ఇక్కడ మనకు రేడియోయాక్టివిటీ అంటే ఏంటి, మనకు లా ఆఫ్ రేడియోయాక్టివిటీ స్టేట్మెంట్ ఏంటి, దాంట్లో మనకు ఎక్స్పోనెన్షియల్గా ఏ విధంగా మనకు రేడియోయాక్టివ్ డికే అనేది ఉంటుంది. సో రేడియోయాక్టివిటీ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ న్యూక్లియై ఆఫ్ హెవీ ఎలిమెంట్స్ అండ్ స్పాంటేనియస్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్స్ ఈజ్ కాల్డ్ రేడియోయాక్టివిటీ. అంటే ఒక హెవీ న్యూక్లియైని డిసింటిగ్రేట్ చేసినప్పుడు, డిసింటిగ్రేట్ అంటే మనకు నెంబర్ ఆఫ్ న్యూక్లియై డిక్రీజ్ అవుతాయి విత్ రెస్పెక్ట్ టు టైం. మనకు హెవీ న్యూక్లియై అనేది డిసింటిగ్రేట్ అయినప్పుడు అక్కడ స్పాంటేనియస్గా మనకి ఆల్ఫా కానీ బీటా కానీ గామా రేస్ కానీ ఎమిట్ అవుతాయి. అప్పుడు ఆ ప్రాసెస్ని ఏమంటామంటే రేడియోయాక్టివిటీ అంటామండి. సో ద ప్రాసెస్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఆఫ్ న్యూక్లియై ఆఫ్ హెవీ ఎలిమెంట్స్ and spontaneous emission of radiations of alpha beta gamma rays is called radioactivity. Next manaku law of radioactive decay ante enti ante the rate of decay of nuclei at any instant is directly proportional to the number of radioactive nuclei present at this in the sample at that time. Ante rate of decay ante manaku rate of disintegration విత్ రెస్పెక్ట్ టు టైము మనకు నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఎంత డికే అవుతున్నాయి ఒక పర్టికులర్ టైంలో, ఆ పర్టికులర్ టైంలో మనకు ఆ శాంపిల్లో రిమైనింగ్ న్యూక్లియై ఎంత ఉన్నాయి, ఆ రెండు ప్రపోర్షనట్గా ఉంటాయండి. సో ద రేట్ ఆఫ్ డికే ఆఫ్ న్యూక్లియై ఎట్ ఎనీ ఇన్స్టెంట్ అంటే -dN/dt ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ రేడియోయాక్టివ్ న్యూక్లియై ప్రెజెంట్ ఇన్ ది శాంపిల్ ఎట్ దట్ టైం. అంటే మనకు n అనేది నెంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్ ఎట్ దట్ ఇన్స్టెంట్. సో మైనస్ ఎందుకు తీసుకున్నాము అంటే మనకి నెంబర్ ఆఫ్ న్యూక్లియై అనేది డిసింటిగ్రేట్ అవుతుంది, డికే అవుతుందంటే మనకు నెంబర్ ఆఫ్ న్యూక్లియై డిక్రీజ్ అవుతున్నాయి. సో -dN/dt ఈజ్ ప్రపోర్షనల్ టు n. సో -dN/dt ప్రపోర్షనల్ టు n అంటే ఇక్కడ మనకు లెట్ n0 బి ది నెంబర్ ఆఫ్ రేడియోయాక్టివ్ న్యూక్లియై ప్రెజెంట్ ఇన్ ది శాంపిల్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇనీషియల్గా నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఎన్ని ఉన్నాయంటే n0 ఉన్నాయండి. ద నెంబర్ ఆఫ్ nuclei decreases with time due to radioactive decay. Let n be the number of nuclei present at time t. అంటే t టైం తర్వాత మనకు రిమైనింగ్ న్యూక్లియై ఎన్ని ఉన్నాయంటే n ఉన్నాయి. ఇనీషియల్గా t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర n0 ఉంది ఇనీషియల్ న్యూక్లియై. t అనే టైం తర్వాత మనకు రిమైనింగ్ న్యూక్లియై ఎన్ని ఉన్నాయి ఆ శాంపిల్లో అంటే క్యాపిటల్ N. సో ఫ్రమ్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ రేడియోయాక్టివ్ డికే మనకు -dN/dt దేనికి ప్రపోర్షనట్గా ఉండాలి, nకి ప్రపోర్షనట్గా ఉండాలి. సో ఇక్కడ -dN/dt ప్రపోర్షనల్ టు n
minus dn by dt proportional to n. So minus dn by dt is equal to lambda into n. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది, దాన్ని లాంబ్డా అనుకుంటాము. ఇప్పుడు మైనస్ డిఎన్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఎన్. దీని నుంచి మనకి మైనస్ డిఎన్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ డిటి. అంటే ఇక్కడ డిటిని ఆర్హెచ్ఎస్ మూవ్ చేసుకున్నాం, ఎన్ని ఎల్హెచ్ఎస్ మూవ్ చేసుకున్నాం. ఇప్పుడు డిఎన్ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మైనస్ లాంబ్డా ఇంటూ డిటి. ఇక్కడ బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ 1 by n dn within the limits n0 to n equal to ఇంటిగ్రేషన్ మైనస్ లాంబ్డా ఇంటూ dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by n అంటే log n వస్తుంది, log n to the base e within the limits n0 to n. ఇక్కడ మైనస్ లాంబ్డా అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ dt విత్ ఇన్ ద లిమిట్ 0 to t. సో ఇప్పుడు మనకు log n to the base e విత్ ఇన్ ద లిమిట్స్ n to n0, అంటే ఇక్కడ n0 to n, ఇనీషియల్ లిమిట్ n0, ఫైనల్గా ఉన్నాయి n. సో లిమిట్స్ అప్లై చేసుకుంటే log n to the base e మైనస్ log n0 to the base e, అంటే ఇంటిగ్రేషన్ తర్వాత మనకు లిమిట్స్ అప్లై చేసుకున్నాము. ఇక్కడ మైనస్ లాంబ్డా ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt అంటే t వస్తుంది విత్ ఇన్ ద లిమిట్ 0 to t. సో మైనస్ లాంబ్డా ఇంటూ t మైనస్ 0. ఇక్కడ log n టు ద బేస్ e మైనస్ log n0 టు ద బేస్ e, log a మైనస్ log b అంటే log a బై b అవుతుంది, log n బై n0 టు ద బేస్ e. ఇప్పుడు మనకు మైనస్ లాంబ్డా ఇంటూ t log n బై n0 టు ద బేస్ e ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఇంటూ t. ఇది లాగారిథంలో ఉంది. ఇక్కడ దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకుంటే n బై n0 ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా t. సో n ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా t. సో నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రెజెంట్ ఎట్ దట్ ఇన్స్టెంట్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే n0 ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా t. అంటే ఇది నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ డిక్రీజింగ్ ఎలా ఉంటుందంటే ఎక్స్పోనెన్షియల్ నేచర్లో ఉంటుందండి. ఎక్స్పోనెన్షియల్ నేచర్ అంటే మనకు ఇక్కడ చూడండి, ఇనీషియల్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూక్లియైకి టైంకి కనుక మనకు గ్రాఫ్ తీసుకుంటే ఇనీషియల్గా n0 ఉన్నాయి. ఇక్కడ ఎలా వేరీ అవుతుంది మనకు n ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ ఈ పవర్ మైనస్ లాంబ్డా t లాగా వేరీ అవుతుంది. n0 అనేది తర్వాత ఏమైంది అంటే n0 బై 2 అయింది. ఎంత టైంలో? ఫస్ట్ హాఫ్ లైఫ్ పీరియడ్లో. నెక్స్ట్ n0 బై 4 ఇక్కడ ఎంత? సెకండ్ హాఫ్ లైఫ్ పీరియడ్లో. తర్వాత n0 బై 8 థర్డ్ హాఫ్ లైఫ్ పీరియడ్లో. హాఫ్ లైఫ్ పీరియడ్ అంటే ఏంటి అంటే ద టైమ్ టేకెన్ టు డిక్రీజ్ హాఫ్ ఆఫ్ ది ఇనీషియల్ న్యూక్లియై, దాన్ని హాఫ్ లైఫ్ పీరియడ్ అంటాం. ఫస్ట్ హాఫ్ లైఫ్ పీరియడ్లో మనకు ఇనీషియల్గా n0 ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ లైఫ్ పీరియడ్కి మనకి n0 బై 2 ఉంది, సెకండ్ హాఫ్ లైఫ్ టైంకి మనకు ఏమవుతుందంటే n0 బై 4. అలాగా మనకి విత్ రెస్పెక్ట్ టు టైము ఎక్స్పోనెన్షియల్గా మనకు నెంబర్ ఆఫ్ న్యూక్లియై అనేది డిక్రీజ్ అవుతుందండి. ఇది గ్రాఫ్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ న్యూక్లియై అండ్ టైం టేకెన్. ఎలా డిక్రీజ్ అవుతుందంటే ఎక్స్పోనెన్షియల్గా డిక్రీజ్ అవుతుందండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రేడియోయాక్టివిటీ అండ్ రేడియోయాక్టివ్ డికే. సో దీంట్లో కూడా మనకు ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్కి అటాచ్డ్ ప్రాబ్లం కూడా ఇస్తారు. అటాచ్డ్ ప్రాబ్లం ఇవ్వకపోతే ఇక్కడే వరకే మనకి 8 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ అటాచ్డ్ ప్రాబ్లం కనుక ఇస్తే మనకు హాఫ్ లైఫ్ పీరియడ్ పైన ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 గ్రామ్ ఆఫ్ రేడియము డిసింటిగ్రేట్ అయ్యి 0.125 గ్రామ్గా డిసింటిగ్రేట్ కావాలి అంటే మనకి ఎంత టైం పడుతుంది? దీనికి హాఫ్ లైఫ్ పీరియడ్ ఎంత ఇచ్చారు అంటే 1600 ఇయర్స్ ఇచ్చారండి. ఇప్పుడు మనకు టైం టేకెన్ టు రెడ్యూస్ 1 గ్రామ్ ఆఫ్ రేడియం టు 0.125 గ్రామ్. అంటే ఇక్కడ మనకు n0 అనేది ఏమో 1 గ్రామ్ ఉందండి.
టీ టైం తర్వాత మనకి ఎంత ఉందంటే 0.125 గ్రామ్ ఉంది. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి అంటే n/n0 ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ n. n అనేది నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ అనమాట. ఇప్పుడు n అనేది 0.125, n0 అనేది మనకు 1, ఇక్కడ 1/2 హోల్ పవర్ n. ఇక్కడ 0.125/1 అంటే మనకు 125/1000 వస్తుంది, ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ n. సో 125 1 125 8. సో ఇక్కడ మనకి 1/8 ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ n. ఇక్కడ 1/8 ఏం రాయొచ్చు అంటే మనకు 1/2 హోల్ క్యూబ్. సో 1/2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ n. ఇక్కడ బేసెస్ ఏమున్నాయి కాబట్టి మనకు పవర్ ఈక్వేట్ చేసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ n అనేది మనకు నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ అనమాట. మనకి n వాల్యూ ఏముంటుంది అంటే t/t ఆఫ్, అంటే t అనేది టోటల్ టైం టేకిన, t ఆఫ్ అనేది హాఫ్ లైఫ్ పీరియడ్. సో ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే n ఇంటూ t ఆఫ్, n వాల్యూ మనకు 3 వచ్చింది. హాఫ్ లైఫ్ పీరియడ్ ఎంత ఇచ్చారంటే 1600 ఇయర్స్ ఇచ్చారండి. సో t ఈజ్ ఈక్వల్ టు 4800 ఇయర్స్. అంటే మనకి హాఫ్ లైఫ్ పీరియడ్ ఆఫ్ రేడియము 1600 ఇయర్స్ ఇచ్చినప్పుడు 1 గ్రామ్ ఆఫ్ రేడియంని 0.125 గ్రాముగా మనకి డిసింటిగ్రేట్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది అంటే 4800 ఇయర్స్. ఇది హాఫ్ లైఫ్ పీరియడ్లో మనకు ఫార్ములా ఏముంటుందంటే n/n0 ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ పవర్ n. n అనేది నెంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్, n0 అనేది ఇనీషియల్ న్యూక్లియస్, n అనేది టీ టైం తర్వాత న్యూక్లియస్, రిమైనింగ్ న్యూక్లియస్. సో ఇలా అటాచ్డ్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అటాచ్డ్ ప్రాబ్లం 2 మార్క్స్. ఇక్కడ వరకు మనకి ఇక్కడ నుంచి రేడియాక్టివిటీ అంటే ఏంటి, లా ఆఫ్ రేడియాక్టివిటీ డీకే, దాంట్లో మనకు n ఈజ్ ఈక్వల్ టు n0 ఇంటూ e పవర్ మైనస్ λt. ఇక్కడ వరకు 6 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ అటాచ్డ్ ప్రాబ్లంకి 2 మార్క్స్. అటాచ్డ్ ప్రాబ్లం కనుక ఇవ్వకపోతే ఆన్సర్కి 8 మార్క్స్ ఉంటుంది. అటాచ్డ్ ప్రాబ్లం ఇస్తే ఇక్కడ ఆన్సర్కి 6 మార్క్స్, ఇక్కడ అటాచ్డ్ ప్రాబ్లంకి 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్ ఉంటుంది. సో ఇక్కడ న్యూక్లియర్ చాప్టర్లో ఈ 2 లాంగ్ ఆన్సర్స్ కనుక మనకు నేర్చుకున్నట్లయితే కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది ఐపీకి వస్తుంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్. సో టోటల్ మనకి వేవ్స్లో 3, కరెంట్ ఎలక్ట్రిసిటీలో 3, న్యూక్లియర్లో 2 ఆన్సర్స్, 8 లాంగ్ ఆన్సర్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీగా మనకు ఐపీలో ఇవే క్వశ్చన్స్ వస్తాయి. సో ప్లీజ్ లెర్న్ దిస్ ఆన్సర్స్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం శ్రీ ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.